హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయానందని అరెస్ట్ చేయించిన ప్రేరణ నిజం తెలుసుకొని షాక్ అయిన సిద్ధు మంజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేరణ లేకపోతే ఈరోజు నా చెల్లెలి జీవితం నాశనం అయిపోయేదంటూ సిద్ధు అయితే ప్రేరణని పొగుడుతూ ఉంటాడు. తర్వాత సిద్ధు ప్రేరణను తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక విజయానంద్ అయితే అంటూ ఉంటాడు ప్రేరణతో, అమ్మ, నువ్వు కానీ సమయానికి వర్షాన్ని తీసుకొని రాకపోయి ఉంటే ఈ పాటికి నా కూతురు జీవితం నాశనమయ్యేది. దేవతలా వచ్చి నా కూతురు జీవితాన్ని కాపాడావు. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని విజయానంద్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు సిద్ధు అయితే, నీకు కూడా ఇలా సెంటిమెంట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక, నువ్వంటే నన్ను నాన్నగా ఎప్పుడూ చూడలేదు, కానీ కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఏ తండ్రి తట్టుకోగలడ్రా? అందుకని నా కూతురు జీవితాన్ని నాశనం కాకుండా ఆపినందుకే ప్రేరణకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నువ్వు నన్ను ఎలాగో అర్థం చేసుకోవు కదా అని అంటూ ఉంటాడు విజయానంద. అప్పుడే ఇక మంజు అయితే దూరంగా నిలబడి ఉంటుంది. మంజు దూరంగా నిలబడి ఉండడంతో సాహితీ దగ్గరికి వచ్చి, అన్నయ్య, అమ్మ ప్రేరణని ఇష్టం వచ్చినట్లు తిట్టింది కదా, అందుకని ప్రేరణకి తన ముఖం చూపించలేక దూరంగా ఉండిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రేరణ అయితే దగ్గరికి వెళ్తుంది. వాడి మాటలు అలా మీరు నమ్మారు అంటే వాడి మాటలు అలా నమ్మించాడు మిమ్మల్ని, అంతే తప్ప మీ తప్పు కాదు. కూతురు జీవితం బాగుండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. వాడి మాటలతో మీరు మీ కూతురు జీవితం బాగుంటుందని నమ్మారు. వాడు అలా నమ్మించాడు కాబట్టి మీరు నమ్మాల్సి వచ్చింది. దీంట్లో మీ తప్పు ఏమీ లేదు. కానీ ఒక్క మాట, మీరు సిద్ధుని అపార్థం చేసుకుంటున్నారు. కానీ సిద్ధు మీరంటే ప్రాణం ఇస్తాడు. తన చెల్లెలన్నా మీరన్నా తనకి ప్రాణం. తనని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. అప్పుడే ఇక ప్రేరణ అన్న మాటలకి అంటూ ఉంటాడు సిద్ధు అయితే, అవునమ్మా, మన కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటూ సిద్ధు అయితే మంజుని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడే ఇక ప్రేరణ, ఇన్ని రోజులు నిన్ను చాలా అపార్థం చేసుకొని మీ ఇంటికి వచ్చి ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటుంది. మీరు నన్ను క్షమాపణ అడుగుద్దంటే నేను కూడా మీ ఇంట్లో ఒక మెంబర్ని అనుకోండి అని ప్రేరణ అంటూ ఉంటుంది. నిజంగా మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలో, నీలాంటి కూతుర్ని కన్నందుకు అని ఎంతో సంబరపడిపోతుంది చూసి మంజు అయితే ప్రేరణని. తరువాత ఇక గణ అయితే కోపంతో రెచ్చిపోతూ ఇక గణ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసిన తప్పుకి పుట్టిన ఆ ప్రేరణ ఈరోజు నన్ను నలుగురు ముందు వెధవని చేసింది. సాహితిని పెళ్లి చేసుకొని ఆస్తికి వారసుని అవ్వాలనుకున్నాను నేను, కానీ నన్ను ఆ సిద్ధుతో మెడపట్టుకొని బయటికి గెంటించింది. అసలు నువ్వు వాళ్ళమ్మని పెళ్లి చేసుకొని ఉండకపోయుంటే, వాళ్ళమ్మతో నువ్వు కాపురం చేసి ఉండకపోయుంటే ఆ ప్రేరణ పుట్టేది కాదు. ఆ ప్రేరణ ఎంత తలపొగరు దానికి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు మాత్రం చక్కగా వీల్ చైర్లో కూర్చొని అంతా కూడా చూస్తూ ఆనందపడుతున్నావు కదా కదా అని అంటూ ఉంటాడు. ఇక గణ అయితే రాజశేఖర్ని పట్టుకొని అప్పుడే అక్కడికి వస్తుంది. ఇందిర అయితే ఇక ఇందిర అక్కడికి వచ్చేసరికి రాజశేఖర్ దగ్గర కూర్చొని గణ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. చూస్తూ ఉండు, ఆ ప్రేరణని వదిలిపెట్టను, ఆ సిద్ధు గారిని వదిలిపెట్టను. వాళ్ళిద్దరికీ కూడా ఈ గణ అంటే ఏంటో చూపిస్తాను. నా పెళ్ళిని ఆపేసి అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేసి మా అమ్మకి నా మీద ఉన్న మా నమ్మకాన్ని పోగొట్టారు. వీళ్ళని నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇంతలో ఈశ్వరి అయితే, ఏంటి ఇక్కడి నుంచో ఏం చేస్తున్నావు అని ఇందిరని అడుగుతూ ఉంటుంది. అది గణ బాబు అని అంటూ ఉంటే, రే గణ, ఏం చేస్తున్నావురా మీ నాన్న దగ్గర? తప్పులన్నీ చేసేసి ఇప్పుడు మీ నాన్న దగ్గర కూర్చొని మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే, అసలు నేను ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఇతనే కదా మమ్మీ అని అంటూ ఉంటాడు గణ. ఇతనే గనక ఆ ప్రేరణకి తండ్రి అయ్యి ఉండకపోయి ఉంటే అసలు అది ఇక్కడికి వచ్చేదే కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఈశ్వరి అయితే, రే గణ, నువ్వు వెళ్ళరా అని గణాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ నుంచొని మమ్మల్ని చూడడం కాదు, నీ పని నువ్వు చేసుకో అని అంటూ ఉంటుంది.
ఇందిరని ఈశ్వరి అయితే అప్పుడే ఇక ఇందిర అయితే రాజశేఖర్ దగ్గరికి వచ్చి, ఏంటండి ఇదంతా, అసలు మన అమ్మాయి మీద ఇంత పగని పెంచుకున్నారో, మీరు మామూలు మనిషి ఎప్పుడవుతారో అప్పుడే మా కష్టాలు తీరుతాయి, తొందరగా మామూలు మనిషి అవ్వండి అని అంటూ ఇందిర అయితే ఏడుస్తూ ఉంటుంది. తరువాత ఇక ప్రేరణ అయితే గదులన్నీ తిరుగుతూ ఉండగా అప్పుడే ఇక విజయానందం తన పిఏతో మాట్లాడుతూ ఉంటాడు. సమస్య మొత్తం కూడా పోయింది కదా సార్, ఆ ఘనాగాడు ఇక మీ ఇంటి అల్లుడు అవ్వలేదు అని అంటూ ఉంటాడు. సమస్య తీరలేదురా, మరో సమస్య ఉంది, ఆ ఘనాగాడు తండ్రి అని అంటూ ఉంటాడు. విజయానంద్ అయితే అప్పుడే ఇక అటుగా వెళ్తున్న ప్రేరణ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మాటలు విని, ఇదేంటి మా నాన్న ఇతనికి శత్రువేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా వాడు నా గుట్టంతా తెలిసిన వాడి దగ్గర ఒక ఫైల్ ఉంది. ఆ రోజు ఆ ఫైల్ని మంజుకి చూపించడానికే వాడు వస్తున్నాడు. అప్పుడే నేను వాడిని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాను, కానీ ఈ సిద్ధుగాడే వాడిని కాపాడాడని మొన్న ఘనాగాడు చెప్పే వరకు కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. వాడి దగ్గర నేను కంపెనీలో కొట్టేసిన డబ్బులు, స్కాము, నేను చేస్తున్న బిజినెస్ అన్ని వివరాలు వాడికి తెలుసు. ఆ ఫైల్ తీసుకొని వాడు వచ్చాడు. అప్పుడే నేను కారుతో గుద్ది వెళ్ళిపోయాను. అందరూ కూడా వాడికి దెబ్బ తగిలింది చూసుకున్నారు తప్ప ఎవరు గుద్దారో అనేది ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు అని విజయానంద్ అయితే తన నోటితోనే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రేరణ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే నా తండ్రిని ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఇతనే అన్నమాట. వెంటనే ఈ విషయాన్ని సిద్ధుకి చెప్పాలి అని అంటూ వెంటనే ఇక సిద్ధు దగ్గరికి వెళ్తుంది. సిద్ధు, మా నాన్నని గుద్దింది ఎవరో కాదో మీ నాన్నే అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు. ఏంటి నువ్వు చెప్పేది? నాన్న ఏదో ఫైల్ తీసుకొని వస్తూ ఉంటే ఆ ఫైలు లో అతని గుట్టుందంట, అందుకని మా నాన్నని గుద్దాడు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు అయితే. ఇప్పుడు ఆ విజయానందిని అరెస్ట్ చేయించాలి ప్రేరణ అని అనగానే, ఎలా సిద్ధు, మన దగ్గర ఏ ఆధారాలు లేవే అని అంటూ ఉంటే ఆధారాలు సేకరిద్దాము అని అంటూ ఉంటాడు సిద్ధు. మీ నాన్నకి ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్దాం పదా, అక్కడ సీసీ కెమెరాలు తప్పకుండా ఉంటాయి. ఆ రోజు డే 2 టైము ఉంటే తప్పకుండా ఆ కారు ఇతంది అయి ఉంటుంది అని ఇద్దరు కూడా ఆ ఏరియాకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్నీ కూడా చెక్ చేస్తే ఆ రోజు విజయానందే కావాలని గుద్దినట్టు సీసీ కెమెరాలో క్లియర్గా కనపడుతుంది. అలా సీసీ కెమెరాలో క్లియర్గా కనపడడంతో అప్పుడే ఇంకా ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులకి ఇచ్చి ఇతన్ని అరెస్ట్ చేయండి, కానీ ఇది మీకు ఇచ్చినట్టు చెప్పొద్దు అని ఇక అంటూ ఉంటాడు సిద్ధు అయితే. ఇక ప్రేరణ కూడా అలాగే చెప్తుంది. అప్పుడే ఇక ఇది నేనిచ్చినట్టు చెప్పండి అని రంజిత్ అయితే అంటాడు. ఇక రంజిత్ని చూసి సిద్ధు అలాగే ప్రేరణ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక పోలీసులు ఇంటికి వెళ్తారు. విజయానంద్ గారు అని పిలవడంతో విజయానంద్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే ఇక మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, రాజశేఖర్ అనే వ్యక్తిని మీరు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసినట్టు సీసీ ఫుటేజ్లో ఉంది, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని సీసీ ఫుటేజ్ వీడియోని అయితే చూపిస్తారు. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు అయితే. ఏంటండి ఇది, మీరు యాక్సిడెంట్ చేశారా అని అంటూ ఉంటే ఆ రోజు ఏదో పొరపాటుగా అని అంటూ ఉంటాడు విజయానంద. మీరేం చేయాలనుకున్న కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి అని అరెస్ట్ చేస్తారు విజయానందిని. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.